నా యథార్థ జీవితంలో జరిగిన ఒక శ్రీలంక నుంచి ఒక వేరే మతం వాడు వచ్చి మీరు చాలా తెలివైన వాడు, మీ దగ్గర చాలా నాలెడ్జ్ ఉంది అంతా ఒప్పుకున్నాను. నేను బీటెక్ ఎంటెక్ ఎంబీఏ పిహెచ్డి. చాలామంది నేను ఏమనుకుంటున్నాను, ఏదో పంచాంగాలు వేస్తున్నారు, నేను పంచాంగాలు బతుకుతారు ఏమనుకుంటున్నారు. కానీ యథార్థంగా నేను 3 సార్లు గవర్నమెంట్ ఉద్యోగానికి రాజీనామా చేసి ఐ హ్యావ్ మై ఓన్ కంపెనీ ఇన్ ఢిల్లీ. నేను 34 పుస్తకాలు రాశాను. అందులో ఒక 4 పుస్తకాలు ఆయిల్ అండ్ గ్యాస్, పైప్ లైన్స్, ఇంజనీరింగ్ మీద పక్కన పెడితే మిగతా జ్యోతిషం, వాస్తు, దశావతార వైభవం, సనాతన మీద భారతీయుల పండుగలని ఈ పుస్తకాలన్నీ అమెజాన్ వాటిలో ఉంటే జనరల్గా నేను ముందు ఏంటంటే ఈ గొల్లపూడి పబ్లికేషన్లో కూడా జరుగుతుంది. ఇలా అనేక బుక్స్ రాశాను. అయితే మీరు కనుక మతం మారితే మా మతం తీసుకుంటే మీరు మోక్షం వస్తుందన్న దాన్ని నేను చెప్పిన ఒక సమాధానం ఎందుకంటే చెప్పాను చెప్తున్నాను. అయ్యా శంకరాచార్యులు వంటి వారు వారి యొక్క శరీరాన్ని మదనం చేసేసి ప్రతి మానవుడు నేటి కలియుగంలో ఒక 64 సంవత్సరాలు కనీసం ఆయుర్దాయంలో బతకాలి. ఒరే మీకు 64 సంవత్సరాలు అవసరం లేదు, 32 సంవత్సరాలు బతికినా మీరు మోక్షం పొందగలరు. ఎందుకంటే 64 సంవత్సరాల్లో సగ జీవితం నిద్రకి, బాల్యావస్థకి అన్నిటికీ మనం తీసేసిన 32 సంవత్సరాలకు వస్తుంది. ఆ 32 సంవత్సరాల్లో 16 సంవత్సరాలు మనం ఈ ప్రకృతిలో ఇది చేసుకోవడానికి తీసేసిన ఒక 16 సంవత్సరాలు ఉంటే ఆ 16 సంవత్సరాలైనా ఉద్ధరే ఆత్మానం అంటే మనం ఉద్ధరించుకునేటువంటి మనం చేసుకునేటువంటి పని చేయాలనేటువంటి విషయాన్ని చెప్పి తన శరీరాన్ని కృషించి సాధన ద్వారా ఇది చేసుకుని సాధనాత్మక ద్వారా ఆయన మోక్షాన్ని పొందినటువంటి అంతటి మహానుభావుడు చెప్పినటువంటి అంత కష్టం అలా వెళ్ళాల్సినటువంటి మార్గాన్ని ఏమైనా ఒక్క మతం తీసుకుంటే నాకు మోక్షం వచ్చేస్తుందంటే అటువంటి మతం నాకు అక్కర్లేదని చెప్పాను. ఎందుకంటే అంత సాధన అందువల్ల మనం ఈ భక్తి అనేటువంటి మార్గం ద్వారా మోక్షాన్ని ఎలా పొందొచ్చు అనేటువంటి విషయాలు మీరు యథార్థంగా మీకు వచ్చేటువంటి ఏవో చాలామంది యాడ్ల కోసం స్వార్థం కోసం చేసేటువంటి కాకుండా ప్రస్తుతం ప్రపంచంలో జరిగేటువంటి కాకుండా ఇటువంటి గొప్ప వారు సత్యవాణి లాంటి అమ్మగారు ఇలా చాలామంది ఎంతోమంది ఉన్నారు. నిజంగా వారు చేసినటువంటి కృషి ఏంటి, వారు చదువుకున్నటువంటి కనీసం భగవద్గీత చదువుకున్నారా, దాన్ని అర్థం చేసినా, రామాయణ మహాభారతాలు చదువుకున్నారా, లేదా వేదంలో ఏదైనా చదువుకున్నారా, దేని మీద కృషి చేశారనేటువంటి విషయాలు పరిశీలించుకుని వారు చేసేటువంటి దాన్ని మనం సమాజంలో తీసుకున్నట్లయితే ఖచ్చితంగా అది సత్ఫలితాలు ఇస్తుంది. ఇట్ మే బీ లేట్, అంటే మీరు చేసే పని కొంచెం ఆలస్యం కావచ్చు, కానీ అది ఖచ్చితంగా సత్ఫలితం ఇస్తుందని మాత్రం తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ. నాకు తాతగారు అవుతారు చిలకమర్తి లక్ష్మీ నరసింహ పంతులు గారు. అంటే ఆయనకి సంతానం లేదు. ఆయన అన్నదమ్ముల్లో ఒక అన్నదమ్ములకి మేము సంతానం. ఆయన చెప్పినటువంటి విషయం ఏంటంటే భరతఖండంపు చక్కని పైడియావు, హిందువులు లేకదూడలై ఏడ్చుచుండ, గొల్లవారు గడిసరి తెల్లవారు పితుకుచున్నారు మూతులు బిగిరి కట్టేసి. దీని గురించి చెప్పాలంటే మేము బ్రాహ్మణంలో కొన్ని శాఖలు ఉంటాయి. ఆరామ ద్రావిడ శాఖ అంటారు. అందులో గాయత్రి కూడా మాట్లాడు. మా శాఖలో పుట్టినటువంటి వాళ్ళు చాలా మంది ఏంటంటే పోరాడేటువంటి ఇది సమాజంలో ఏదైనా కనుక తప్పు జరిగితే దాన్ని ప్రశ్నించేటువంటిది ఈ శాఖలో కొంచెం ఎక్కువ ఉందని పెద్దల ద్వారా తెలియజేయబడుతుంటుంది. ఎందుకంటే ఆ రోజు బ్రిటిషులకి యాంటీగా ఏం చెప్పినా ఏం చేసినా వాళ్ళని జైలు వేసేటువంటి స్థితి ఉన్నప్పుడు ఆ రోజు మన యొక్క భారతదేశ పరిస్థితి ఎలా ఉండేదంటే ప్రతి ఒక్కరి ఇంట్లో కుల మతాలకు సంబంధం లేకుండా ప్రతి ఇంట్లో పాడి అనేది ఉండేది, ఆవు ఉండేది. వాళ్ళకి అర్థం అవడం కోసం ఒక పండుగతో నేను చెప్పడం జరిగింది. మరొక్కసారి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తాను.